హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఐసీ ఇంజన్స్లో ఇగ్నిషన్ సిస్టంలో మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది అనేది తెలుసుకున్నాం. ఈరోజు మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుందో ఈరోజు తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్లో 700+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ అదేవిధంగా సేఫ్టీ వీడియోస్ అండ్ టెక్నికల్ వీడియోస్ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అవన్నీ కూడా చూడండి. ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అది క్లిక్ చేసినట్లయితే మీరు మన గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో అక్కడ డౌట్స్ కూడా మీరు అడగొచ్చు. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం, మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఏంటి. ఓకే, సో ప్రీవియస్గా మనం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్ తెలుసుకున్నాం. ఇప్పుడు మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. సో ఈ నేమ్లోనే ఉంది. మ్యాగ్నెటో అంటే మనం మ్యాగ్నెట్ యూజ్ చేసి మనం ఆ ఇగ్నిషన్ సిస్టమ్ అంటే ఆ స్పార్క్ అనేది జనరేట్ చేయగలిగితే దాన్నే మనం మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ అంటాం. ఓకే, సో దాని యొక్క వర్కింగ్ అనేది మనం తెలుసుకుందాం. ముందుగా ఈ లైన్ డయాగ్రామ్ ఆఫ్ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్ని తెలుసుకుందాం. సో దానిలో ఏవేవి కాంపోనెంట్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ ప్రైమరీ వైండింగ్, సెకండరీ వైండింగ్ అండ్ ప్రీవియస్గా కాంటాక్ట్ బ్రేకర్ మనం చూసాం కదా, సేమ్. అండ్ క్యామ్, ఇక్కడ కండెన్సర్ అండ్ ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పోల్స్. సో నార్త్ సౌత్. ఓకే, సో ఇది రొటేట్ అవుతుంది అనమాట ఇలాగా ఈ మ్యాగ్నెట్. సో మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుద్ది. ఇక్కడ ఇదంతా వచ్చిన తర్వాత ఇక్కడ రాకర్ ఆర్మ్ ద్వారా మనకి ఎన్నైతే ఇక్కడ స్పార్క్ ప్లగ్లు ఉన్నాయో అన్నిటికీ సప్లై చేస్తుంది. సో ఈ మొత్తాన్ని కూడా మనం డిస్ట్రిబ్యూటర్ అంటున్నాము. ఓకే, సో అల్టిమేట్గా ఇక్కడ స్పార్క్ ప్లగ్కి మనం ఆ పవర్ అనేది ఇస్తే అక్కడ స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. సో కంప్రెషన్ స్ట్రోక్ తర్వాత మనకి ఆ ఇగ్నిషన్ స్టార్ట్ అయ్యి కంబషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇవి పార్ట్స్. ఇప్పుడు సో మనం రియల్గా చూసుకున్నట్లయితే స్పార్క్ ప్లగ్లో ఇలా మనకి ఆ స్పార్క్ అనేది ఇగ్నైట్ అవుతుంది. ఇది జస్ట్ ఒక ఇమేజ్ మాత్రమే. సో రియల్ వేరేలా ఉంటుంది. ఓకే, సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ మధ్యలో మనకి ఆ స్పార్క్ అనేది జనరేట్ అయ్యి మనకి కంబషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ మ్యాగ్నెటో ఇగ్నిషన్ గురించి తెలుసుకుందాం. దిస్ సిస్టమ్ జనరేట్స్ ఇట్స్ ఓన్ ప్రైమరీ కరెంట్. సో ప్రీవియస్గా మనం బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టంలో చూసుకుంటే ఈ ఏరియాలో అంటే ప్రైమరీ వైండింగ్కి బ్యాటరీ అనేది కనెక్ట్ అయింది. కానీ ఇక్కడ ఏ బ్యాటరీ కూడా లేదు, అంటే ఏ పవర్ కూడా మనం ఇవ్వట్లేదు. సో డైరెక్ట్గా దిస్ సిస్టమ్ జనరేట్స్ ఇట్స్ ఓన్ ప్రైమరీ కరెంట్. సో ఇది దాని యొక్క ప్రైమరీ కరెంట్ని అదే తయారు చేసుకుంటుంది. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ ఫిక్స్డ్ ఆర్మేచర్ హ్యావింగ్ బోత్ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. సో ఇక్కడ ఒక ఫిక్స్డ్ ఆర్మేచర్ ఉంది. సో అది ప్రైమరీ వైండింగ్ ఉంటుంది, దానికి సెకండరీ వైండింగ్ కూడా ఉంటుంది. ఓకే, విత్ ఏ రొటేటింగ్ మ్యాగ్నెట్. సో ఇక్కడ మ్యాగ్నెట్ అనేది ఉంది కదా, సో మనం ఇందాక అనుకున్నాం కదా. సో ఈ మ్యాగ్నెట్ ఏమవుతుంది అంటే రొటేట్ అవుతుంది. ఇగ్నిషన్ స్విచ్, సో ఇక్కడ మనకి ఇగ్నిషన్ స్విచ్ అని ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కండెన్సర్. సో ఇది కండెన్సర్. ఓకే, బ్రేకర్ పాయింట్. సో ఇవి కాంటాక్ట్ బ్రేకర్ పాయింట్స్. డిస్ట్రిబ్యూటర్, సో ఇది డిస్ట్రిబ్యూటర్. స్పార్క్ ప్లగ్, సేమ్ స్పార్క్ ప్లగ్ ఆర్ సేమ్ యాజ్ ఇన్ బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్. అన్నీ కూడా సేమ్, కాకపోతే ఓన్లీ ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో అది మాత్రం డిఫరెంట్. ఓకే, సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఆర్ బ్రేక్ ది సర్క్యూట్. సో ఇక్కడ ఇగ్నిషన్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇగ్నిషన్ స్విచ్ ఏం చేస్తుంది అంటే మనం క్లోజ్ చేసినట్లయితే సో ప్రైమరీ వైండింగ్లో పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఎలా జనరేట్ అవుతుంది అంటే మనకి ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ఇది ఉంది కదా, సో ఇది రొటేట్ అవుతూ ఉంటుంది.
ఓకే, సో అందుకోసమే మనం ఈ స్విచ్ని ఆన్ చేస్తే అంటే క్లోజ్ చేస్తే సో మనకి పవర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ద రొటేటింగ్ మ్యాగ్నెట్ ప్రొడ్యూస్ సప్లైస్ ది కరెంట్ ఇన్ ప్రైమరీ వైండింగ్. ఈ రొటేటింగ్ మ్యాగ్నెట్ ఏం చేస్తుంది అంటే రొటేట్ అవడం వల్ల ఈ ప్రైమరీ వైండింగ్లో పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో జనరేట్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ స్పార్క్ అనేది జనరేట్ అవ్వడానికి ఇందులో ఏదైతే పవర్ జనరేట్ అయిందో అది సరిపోదు. సో దానికన్నా ఎక్కువ కావాలి. సో ఎక్కువ కావాలి అంటే ఏం చేయాలి, ఈ ప్రైమరీ వైండింగ్కి మనం ఇక్కడ కాంటాక్ట్ బ్రేకర్స్ అనేవి పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఈ క్యామ్ రొటేట్ అవుతుందో ఇక్కడ కాంటాక్ట్ బ్రేకర్స్ అనేవి క్లోజ్ అవుతూ అంటే టచ్ అవుతూ అండ్ విడిపోతూ ఉంటాయి. సో ఎప్పుడైతే అలా డిస్టర్బెన్స్ వస్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ సెకండరీ వైండింగ్లో పవర్ అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది. సో అదే మనం చూద్దాం. ద ఇండ్యూస్డ్ కరెంట్ బీయింగ్ లో వోల్టేజ్ కాంట్ బి ప్రొడ్యూస్ స్పార్క్. సో ఎప్పుడైతే ఈ ప్రైమరీ వైండింగ్లో పవర్ జనరేట్ అయిందో అది స్పార్క్ ప్రొడ్యూస్ చేయడానికి సరిపోదు ఆ వోల్టేజ్. యాజ్ ఎ క్యామ్ రొటేట్స్ దేర్ ఈజ్ వేరియేషన్ ఆఫ్ కరెంట్ ఇన్ ప్రైమరీ డ్యూ టు ఆల్టర్నేట్ ఓపెనింగ్. సో మనం ఏం చేస్తున్నాము, ఈ ఆల్టర్నేట్ ఓపెనింగ్ చేయడం వల్ల కరెంట్లో వేరియేషన్ అనేది తీసుకొస్తున్నాం. సో దానివల్ల ఏంటి, ద వేరియింగ్ ఫ్లక్స్ ఇన్ ప్రైమరీ ప్రొడ్యూస్ హై వోల్టేజ్ ఇన్ సెకండరీ. సో ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ అనేది వేరీ అవుతుందో అప్పుడు ఈ సెకండరీలో హయ్యర్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఈ హయ్యర్ వోల్టేజ్ ఏమవుతుంది, ఈ రోకర్ ఆర్మ్ ద్వారా మనకి ఏం చేస్తుంది అంటే ఏదైతే స్పార్క్ ప్లగ్ ఉందో దానికి సప్లై చేస్తుంది. దిస్ హై వోల్టేజ్ కరెంట్ ఈజ్ ఫెడ్ టు కాంటాక్ట్ పాయింట్స్. ఇవన్నీ కూడా కాంటాక్ట్ పాయింట్స్ అంటారు. సో ఏదైతే స్పార్క్ ప్లగ్ కనెక్ట్ అవుతుందో దాన్ని మనం కాంటాక్ట్ పాయింట్ అంటాము. ఓకే, ఆఫ్ డిస్ట్రిబ్యూటర్లో కాంటాక్ట్ పాయింట్ త్రూ ఏ రాకర్ ఆర్మ్. ద స్పార్క్ ఈజ్ గివెన్ ఎట్ హై వోల్టేజ్. సో ఎప్పుడైతే ఈ హై వోల్టేజ్ ఎలా స్పార్క్ ప్లగ్కి వచ్చిందో సో ఆటోమేటిక్గా స్పార్క్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఇది దీని యొక్క వర్కింగ్, మ్యాగ్నెటో ఇగ్నిషన్ యొక్క వర్కింగ్. సో ఇక్కడ ఒక డయాగ్రామ్, సేమ్ డయాగ్రాము, కాకపోతే నెంబర్ ఆఫ్ స్పార్క్ ప్లగ్స్ అనేవి పెరిగాయి. సేమ్ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఒక ఆర్మేచర్. సో ఇది రొటేటింగ్ మ్యాగ్నెట్. ఓకే, సో ఇక్కడ ఈ ఆర్మేచర్కి వైండింగ్ అనేది ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది రొటేట్ అవుతూ ఉంటే మనకి ప్రైమరీ వైండింగ్లో మనకి పవర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం చూసాం కదా ఇగ్నిషన్ స్విచ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇది క్లోజ్ చేస్తేనే మాత్రం ప్రైమరీ సర్క్యూట్లో కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ప్రొడ్యూస్ అయితే ఇక్కడ రోకర్ మనకి ఈ కాంటాక్ట్ బ్రేకర్ ఉంది కదా, ఇది క్యామ్. సో ఇది రొటేట్ అవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ బ్రేకర్ అనేది మనకి ఒక్కొక్కసారి కాంటాక్ట్ అవుతుంది, ఒక్కొక్కసారి బ్రేక్ అవుతుంది. సో ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ ఏమవుతుంది, మనకి ఈ సెకండరీ వైండింగ్లో పవర్ అనేది ఎక్కువ హై వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ హై వోల్టేజ్ డైరెక్ట్గా వెళ్ళి సో మనకి ఇక్కడ ఈ డిస్ట్రిబ్యూటర్లో ఈ కాంటాక్ట్ పాయింట్స్కి కాంటాక్ట్ అవుతాయి. సో ఏదైతే కాంటాక్ట్ పాయింట్కి ఈ రాకర్ ఆర్మ్ టచ్ అయిందో ఆ స్పార్క్ ప్లగ్కి ఈ హై వోల్టేజ్ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో దీనికి కూడా టైమింగ్ అనేది ఉంటుంది. సో అది తర్వాత డిస్కస్ చేసుకోవచ్చు. ఈ కండెన్సర్ అనేది ఇన్ కేస్ ఏదైనా హై పవర్ ఏదైనా వస్తే సో అందులో స్టోర్ చేయడానికి ఇది యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్. ఓకే, సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. బ్యాటరీ ఇగ్నిషన్ సిస్టమ్కి అండ్ ఈ మ్యాగ్నెటో ఇగ్నిషన్ సిస్టమ్కి మెయిన్ డిఫరెన్స్ అక్కడ బ్యాటరీ ఉంటుంది, ఇక్కడ రొటేటింగ్ మ్యాగ్నెట్ విత్ ఆర్మేచర్ ఉంటుంది, అదొకటే తేడా. సో మా వీడియోస్ అన్నీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.